తెలుగు మిత్రులకి స్వాగతం. ఈరోజు కొద్దిగా మార్కెట్ గురించి మాట్లాడతాను. సెటిల్మెంట్ ముగిసింది కదా, కొద్దిగా సిపిఎస్సి మీరు ఈటీఎఫ్ 2018 ఇప్పుడు ఈటీఎఫ్ ఒకటి ఫ్రెష్ ఫండ్ ఆఫర్ ఒకటి ఉంది కదా, FFO3 అని. సిపిఎస్సి గురించి మీరు విన్నారు కదా. ఈ సిపిఎస్సి గురించి కూడా మాట్లాడతాను. చాలామంది అడుగుతున్నారు, కొంచెం నాలెడ్జ్, కొద్దిగా ఇన్ఫర్మేషన్ తీసుకుంటే మంచిదే కదా. ఫస్ట్ బ్రీఫ్గా మార్కెట్ ఏంటంటే, హిస్టారికల్గా ఇలా తక్కువ సార్లు జరుగుతూ ఉంటుంది. మీరు గమనించండి. సెటిల్మెంట్ రోజున అంటే డెరివేటివ్ సెటిల్మెంట్ రోజున లాస్ట్ డే విపరీతంగా పెరగటం అంటే మోర్ దెన్ 100 పాయింట్స్ పెరగటం, అంటే మోర్ దెన్ 1% పెరగటం, అంటే ఒక రోజులో ఇండెక్స్ విపరీతంగా పెరగటం. ఇలా తక్కువ సార్లు జరుగుతుంది. అది ఈరోజు జరిగింది. ఎప్పుడు జరుగుతుందంటే, బాగా షార్ట్లో ఉంటే, షార్ట్ కవరింగ్ అయితే అలా జరుగుతుంది, ఎక్సెప్షనల్గా జరుగుతుంది. మరి బాగా షార్ట్గా ఉండి షార్ట్ కవరింగ్గా కాదు అంటే, ఈరోజు ట్రేడింగ్ సరళిలో అర్థమైంది ఏంటంటే, దెర్ ఈజ్ ఫ్రెష్ బయింగ్ ఆల్సో. అంటే బయింగ్ సపోర్ట్ వచ్చింది, షార్ట్ కవరింగ్ ఎలాగో తోడైంది, తెలుస్తున్నది. అంటే గొప్ప న్యూస్ వచ్చాయంటే, ఉన్నాయంటే, ఎన్బిఎఫ్సి నామ్స్ ఆర్బీఐ రిలాక్స్ చేసింది, ఓకే, అంతకుమించి ప్రత్యేకించి ఏం లేదు. తర్వాత ఎప్పుడు ఉన్నదే కదా, పెట్రోలు డాలరు అదుపులో ఉన్నాయి. ఏంటి విశేషమే ఉంది? క్రూడ్ పెట్రోల్ ధరలోను డాలర్ ధరలు అదుపులో ఉండటం అనేది ఇవాళ కాదు కదా, ఇంతకు ముందు నుంచి చాలా రోజుల నుంచి వస్తున్నది కదా. సెటిల్మెంట్ రోజున నిన్న పెరిగి, ఇవాళ పెరిగి, మొన్న పెరిగి, ఏమిటి జరుగుతున్నది అంటే, ఒక్కోసారి ఇలా అనూహ్య పరిణామాల్లోకి దారితీస్తుంది మార్కెట్. ఎవరు ఊహించలేరు, ఇంత పెరుగుతుందని ఎవరు ఊహించరు. లాజిక్ అప్లై చేసేటట్టయితే ఎవరు చెప్పరు ఇంత పెరిగిపోతుంది, ఇవాళ 100 పాయింట్ల పైన పెరుగుతుందని ఎవరు చెప్పగలరా? అంటే గ్లోబల్ క్లూస్ బాగున్నాయి, ఒప్పుకుంటా. ఇన్స్పైట్ ఆఫ్ దట్ అవసరం లేదు. ఏంటి అంటే, ఏదో ఉంది మార్కెట్లో ఎక్కడో. మరి ఇది కూడా ఒక రీజన్ ఏమో. 8,000 కోట్లు వసూలు చేయాలి సిపిఎస్సి. దీని ద్వారా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ మళ్ళీ డైవర్సిఫికేషన్ అంటే ఏంటంటే డైవెస్ట్మెంట్. అంటే గవర్నమెంట్ ఏంటంటే, తమ కంపెనీల షేర్లని ఒక్కొక్కటి విడివిడిగా కాకుండా 10 కంపెనీల 10 11 1 2 3 4 5 6 7 8 9 10 కంపెనీల మంచి గుడ్ పెర్ఫార్మింగ్ కంపెనీస్ వెళ్ళండి, వాటిల్లో ఈటీఎఫ్లు అమ్మటం. అంటే కలెక్టివ్గా వీటన్నిటి మీద ఒక సింగిల్ షేర్ అనమాట. ఈటీఎఫ్ అంటే మీకు తెలుసు కదా. ఈటీఎఫ్ గురించి మీలో ఎవరికైనా ఐడియా లేకపోతే, ఈటీఎఫ్ల గురించి, ఇండెక్స్ ఫండ్స్ గురించి నేను చెప్పిన వీడియోలు చూడండి వెనక్కి వెళ్ళి. అంటే ఇది ఒక రీజనా? నేనైతే ఎస్ అని కూడా చెప్తాను. ఎందుకంటే గవర్నమెంట్ ఈజ్ వెరీ పర్టికులర్. ఈరోజు మార్కెట్ తగ్గడానికి వీల్లేదు. అంటే 29, 30 చూడండి, ఇది 30వ తారీఖు వరకు ఉంది. 30వ తారీఖు వరకు అంటే లాస్ట్ ఎప్పుడు? ఈరోజు 28 కదా, 29 అండి, 28, 29, 31 ఫ్రైడే. 30వ తారీఖు వరకు ఉందంటే ఎప్పటి వరకు ఉన్నట్లు? 28 to 30 నవంబరు. ఇవాళ 29 అనుకుందాం, 30 అంటే రేపటితో లాస్టా? ఓకే, ఇవాళ 29 కదా, రేపటితో లాస్ట్. దీని గురించి కూడా కొంచెం మాట్లాడతాను. అయితే బిఫోర్ దట్ ఏంటంటే, మార్కెట్ కొంచెం అనూహ్యంగా పెరుగుతున్నది. కేవలం ఇండెక్స్ వరకే పెరిగింది. ఆ ఇండెక్స్లో కూడా సెలెక్టివ్ షేర్స్ పెరిగాయి, గుర్తుంచుకోండి. అంటే మళ్ళీ పడిపోతుందని ఎవరో మా గ్రూప్లో మెసేజ్ పెట్టారు, మళ్ళీ పడిపోతుందని దాని గురించి చెప్పండి అని. మళ్ళీ పడిపోతుందని నేను చెప్పడంలో ఆ కరెక్షన్ వస్తుందని చెప్తున్నా. మళ్ళీ పడిపోతుందని చెప్పవలసి వస్తే అది అర్థం ఏంటంటే, మళ్ళీ పడిపోవటం అంటే ఇంతకుముందు వచ్చిన లో 10,000 ఉంది. అంటే 10,000 కంటే ఇంకా కిందకు వస్తే పడిపోవటం. 10,000
ఇప్పుడు 10,800 చిల్లర ఉంది కదా, 10,000 11,000 మధ్యన ఎక్కడ ఉంటే అది పడిపోవటం కాదండి, కరెక్షను. అట్లా అర్థం చేసుకోకూడదు తమ్ముళ్ళు. కాబట్టి మార్కెట్ పడిపోవటం కాదు, మార్కెట్లో కరెక్షను. కానీ కరెక్షన్ ఇమీడియట్గా రావడానికి వస్తే నిన్న వచ్చి ఉండాలి, ఈరోజు ఖచ్చితంగా రావాలి. రివర్స్ రాకపోగా బాగా పైకి వెళ్ళింది. హెవీ గెయిన్స్ టుడే అంటే ఏవో బలమైనటువంటి శక్తులు ఈ మార్కెట్ని, ఇండెక్స్ని, ముఖ్యంగా ఇండెక్స్ షేర్లు కొంటూ ఈ ఇండెక్స్ని పైకి తీసుకెళ్తున్నారు. కానీ నిజంగా ఈజ్ ఇట్ రియల్లీ సపోర్టెడ్ బై ఓవరాల్ పాజిటివ్ సెంటిమెంటా? నో. మీరు మిడ్ క్యాప్ చూడండి, స్మాల్ క్యాప్ చూడండి, ఈవెన్ జూనియర్ నిఫ్టీ చూడండి, నిఫ్టీ నెక్స్ట్ 50 షేర్స్ చూడండి. ఎక్కడున్నావు గొంగలే అంటే వేసిన చోటే ఉన్నాను, ఎందుకు డిస్టర్బ్ చేస్తావు అంటున్నాయి అవి. మరి ఈ వీటికి ఏమిటి రెక్కలు వచ్చి పరిగెడుతున్నాయి? ఈ రెక్కలు మనల్ని టెంప్ట్ చేయడానికి. అందుకనే ఇట్లాంటి టైంలోని ఇన్వెస్ట్మెంటు వేస్ట్ అండి, అంత అవసరం లేదండి అని చెప్పుకునేది. ఈరోజు కూడా అదే చెప్తున్నాను. ఈరోజు కూడా అంటే ఈ ఇండెక్స్ ఎలా కనపడుతున్నదంటే డిసెంబర్ సిరీస్లోనే 11,000 11,050కి వెళ్ళిపోతుందనేమో అనిపిస్తున్నది. డిసెంబర్ సిరీస్లోనే అంటే ఈ నెల ఈ సిరీస్లో. అదేంటండి 10,800 చిల్లర ఆల్రెడీ వచ్చింది, ఇంత చేసి 200 అంటే అంత చిన్న విషయమే కాదు ఆ 200 పైకి వెళ్ళటం. కానీ అది వెళ్ళిపోతుంది అని అనిపిస్తున్నది. ఏంటి కిం కర్తవ్యం అంటే మనం చక్కగా స్టడీ చేసుకోవటమే, అంతేగాని కొనటం కాదు. నిజమైనటువంటి స్ట్రెంగ్త్ అయితే లేదు. పెట్రోల్ ధరలు తగ్గటం, డాలర్ కంట్రోల్లో ఉండటం అనే ఫ్యాక్టర్స్ మినహాయిస్తే నిజమైన స్ట్రెంగ్త్ లేదు కదా మార్కెట్కి, అందుకని కొనక్కర్లేదు. ముఖ్యంగా స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్లో ఏదైనా ఊపు వస్తే, మొమెంటం వస్తే అది వేరే సంగతి. అలా రావటం లేదు. కాబట్టి సైడ్ వేస్లో ఉండటం, వాచ్ చేయటమే. ఈ మార్కెట్ గురించి అంతకన్నా ఎక్కువేం లేదు. తర్వాత రేపొద్దున ఇంకొక 50-60 పాయింట్లు 70 పాయింట్లు పెరిగినా ఆశ్చర్యపడద్దు. తగ్గిన పడరు అనుకోండి. నాకు తెలుసు ఈ ఛానల్ చూసేవాళ్ళు ఏమీ ఎక్స్పెక్ట్ చేయరు, ఎలా ఉంటుందో చూద్దాం అనుకుంటారు కదా. అదే నేర్చుకోవాలి, ఎలా ఉంటుందో చూద్దాం. మనకి ఎందుకు పెరిగితే పెరుగుతుంది, తగ్గితే తగ్గుతుంది. పెరిగితే ఏం చేయాలి, తగ్గితే ఏం చేయాలి తెలియాలి. అంటే ఇన్వెస్టర్లకి అయితే అది తెలియక్కర్లేదు. ఏదో పర్టికులర్ అకేషన్లో ఇన్వెస్ట్ చేయటమే తప్ప మిగతా టైం అంతా ఖాళీగా ప్రశాంతంగా కూర్చోవటమే. ఫర్ ఎగ్జాంపుల్ 10,200 10,200 10,200 10,200 10,300 400 రేంజ్లో అది ఓకే. 10,000 10,400 అనుకుందాం. 10,000 10,400 రేంజ్లో ఓకే ఇన్వెస్ట్మెంటు. అంతకుమించి ఇంకెందుకు? ఊరికే ఇండెక్స్ తనంతట తను వెళుతున్నది తప్ప అక్కడేం లేదు. లిక్విడిటీ కూడా అంత గొప్పగా ఉన్నట్టే నేను అనుకోవటం లేదు మార్కెట్లో. ఏవో ఫ్యాక్టర్స్ చూపిస్తారు కదా పెంచేటప్పుడు, వదిలేయండి. అందుకని మార్కెట్ ఇది ఆపరేటర్స్ వాళ్ళకి ట్రేడర్స్ వాళ్ళ కోసం వాళ్ళకి వదిలేద్దాం. మనం ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచించవద్దు. 1. 2 సిపిఎస్సి గురించి బ్రీఫ్గా చెప్తాను. సిపిఎస్సి ఇది మీకు తెలుసు కదా, ఈటీఎఫ్ రూపంలో. ఈటీఎఫ్ ఎప్పుడు కూడా ఇట్ రిప్రజెంట్స్ నెంబర్ ఆఫ్ షేర్స్. దిస్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఐపీఓ. ఐపీఓ అయితే పర్టికులర్ కంపెనీ తాలూకు షేర్లు కంపెనీ మొట్టమొదటిసారిగా పబ్లిక్ అమ్ముతుంది, కొత్తగా అమ్ముతుంది. అది ఐపీఓ అంటారు. ఇది ఐపీఓ కూడా కాదు. కొన్ని షేర్లు సముదాయం, అందులో డైవెస్ట్మెంట్, అందులో షేర్లు పబ్లిక్కి ఆఫర్ చేయటం. కాకపోతే వీటన్నిటినీ కలిపి వెయిటెడ్ యావరేజ్ లాగా తీసుకుని అన్నిటినీ కలిపి ఒక సింగిల్ షేర్ చేయటం. ఇక్కడ 10 షేర్లు తయారు చేసి, ఈ 10 షేర్లు కూడా గవర్నమెంట్ కంపెనీసే. ఇన్ని గవర్నమెంట్ కంపెనీస్ పేర్లు నేను రాస్తే ఎక్కువ టైం పడుతుంది. బ్రీఫ్గా టు ది పాయింట్ వెళ్ళవలసి వస్తే చదువుతాను, వినండి. ఈ ఫ్రెష్ ఫండ్ ఆఫరు గవర్నమెంట్ తనకున్నటువంటి మంచి మంచి కంపెనీలు, నవరత్నాలు అనండి, ఏదన్నా అనండి, మీరు ఏవైనా పేరు పెట్టండి, అలాంటి మంచి మంచి కంపెనీల్లోని షేర్లు అన్నిటినీ ఒక షేర్గా చేసి ఈటీఎఫ్గా చేసి అది అమ్ముతుంది. వాటి కలెక్టివ్గా టోటల్ వెయిటేజ్ తీసుకుని ఫిక్స్ చేసేది. అది ఇప్పుడు లేటెస్ట్ ఎన్ఏవి ఎంత ఉందంటే 23. ఇవాళ గురించి చెప్తున్నా 543 ఉంది.
అది ఎన్ఏవి అని చెప్పకూడదు, అసలు యాక్చువల్గా చెప్పాలంటే ఎన్ఏవి కాదు, అది షేరే, ఈటీఎఫ్ కదా, స్టాక్ ఎక్స్చేంజ్లో ట్రేడ్ అవుతూ ఉంటుంది. వీ కెన్ బై ఇన్ ద మార్కెట్, వీ కెన్ సెల్ ఇన్ ద మార్కెట్. అయితే ప్రైస్ అనుకోండి, సుమారుగా ప్రైస్ కొంచెం అటు ఇటుగా ఉంటుంది, మార్కెట్ ఎన్ఏవికి దగ్గరలోనే ఉంటుందిలేండి, కొంచెం అటు ఇటుగా ఉంటుంది. అయితే ఫస్ట్ 2014లో వీళ్ళు ఆఫర్ చేశారు, తర్వాత 2017లో ఒకసారి చేసినట్టున్నారు. ఈసారి యాంబిషియస్గా ఎక్కువ అమౌంట్ 8,000 కోట్లు వసూలు చేయాలని. 8,000 కోట్లకి ఇవి ఈటీఎఫ్లు అమ్మి, ఇండైరెక్ట్గా ఈటీఎఫ్లు కొనుక్కునే వాళ్ళు ఏంటంటే గవర్నమెంట్ తాలూకు మంచి, అంటే గవర్నమెంట్కి సంబంధించి మంచి కంపెనీలు ఉంటాయి కదా, నవరత్నాలు అంటారు కదా, ప్రాఫిట్ మేకింగ్, డివిడెండ్ పేయింగ్. ఈ 10 కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసినట్టే. విడివిడిగా ఇండివిజువల్గా ఒక్కొక్క కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేయక్కర్లా. ఒక ఈటీఎఫ్ కొన్నామంటే 10 కంపెనీల్లో మన ఇన్వెస్ట్మెంట్ ఉన్నట్టే ప్రపోర్షనేట్గా. కంపెనీల పేర్లు చదువుతున్నాం: ఎన్టీపీసీ, కోల్ ఇండియా, ఓఎన్జీసీ, ఆర్ఈసీ, పిఎఫ్సి, ఎన్ఎల్సి, తర్వాత బిఈఎల్, భారత్ భారత్ కదా, బిఈఎల్, ఆయిల్ ఇండియా, ఎన్బిసిసి, ఎస్జేవిఎన్. అంటే ఎన్బిసిసి అంటే ఆయిల్ ఇండియా ఒకటి, ఓఎన్జీసీ ఒకటి, ఆయిల్ కదా. వీళ్ళు ఎక్కువ ఎందులో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నానంటే ఆయిల్ దాంట్లోనూ పవర్ సెక్టర్. ఇవి ఆయిల్, పవరు, కన్స్ట్రక్షన్ ఇవి ఎక్కువగా ఉన్నాయి కదా మెయిన్గా. తర్వాత క్యాపిటల్ గూడ్స్, ఇప్పుడు బిఈఎల్ తీసుకుంటే క్యాపిటల్ గూడ్స్. ఫైనాన్స్గా తీసుకోవాలంటే ఆర్ఈసీ, పిఎఫ్సి ఇవి ఫైనాన్స్. ఆయిల్కి ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా, పవర్కి ఎన్టీపీసీ వగైరా. అయితే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఆయిల్లో, తర్వాత కొంచెం ఆయిల్ కాకుండా ఎందులో ఇన్వెస్ట్ చేస్తున్నారంటే పవరు. వీటి మీద ఎక్కువ వెయిటేజ్ ఇస్తున్నారు. ఇది గవర్నమెంట్ ఏంటంటే ప్రైవేటైజేషన్, అంటే డైవెస్ట్మెంట్ పాలసీ, అందుకని అమ్ముతున్నది. అయితే ఇది ఇప్పుడు కొనొచ్చా? ఇవి దీని రేటు ఉంటుంది కదా, మీకు తెలుసు కదా, ఛార్జెస్ ఉంటాయి కదా. ఛార్జెస్ చాలా తక్కువలేండి, చాలా చాలా తక్కువ. తర్వాత ఇవి పబ్లిక్కి, రిటైల్ ఇన్వెస్టర్లు అంటే మీరు, నేను, మనలాంటి వాళ్ళందరికీ 4.5% అక్కడ ఉన్నటువంటి ప్రైస్కి 4.5% తగ్గించిస్తున్నారు. నేను లాస్ట్ టైం ఎప్పుడో ఒకసారి ట్రై చేశానులేండి, ఊరికే పెట్టి చూశాను. 10,000, 20,000 ఊరికే పెట్టి చూశాను ఎట్లా ఉంటుందని. అప్పుడు పెట్టినప్పుడు బాగుందిలేండి, బాగుంది, కొంచెం పెరుగుతూ ఉంది, కొద్దిగా బాగుంది. 2017 బాగుంది కదండి. చూసి వన్ ఫైన్ డే జీరో చేసేసా. 98%, 99% బయటకు వచ్చేసి అమ్మేసా. అదో ఒకటో రెండో ఉంచితే ఏంటంటే ప్రైస్ మూమెంట్ తెలియటం కోసం. అయితే నేను అప్పుడు ఎంతకు గుర్తులేదు, 21కో ఎంతకో డిస్కౌంట్ అప్పుడు కూడా ఇచ్చారు, 5% అనుకుంటాను. డిస్కౌంట్కి వచ్చిన తర్వాత అది కొంచెం 25, 27, 28, 29 అట్లా వెళ్ళినట్టుంది. ఏదో రేంజ్లో నాకు గుర్తులేదు, కానీ సుమారుగా ఒక 10%, అప్పుడు బాగా పెరిగిందిలేండి, సుమారుగా ఒక 10%, 9% ప్రాఫిట్ వచ్చే స్టేజ్లోని క్లోజ్ చేసేసా. నాకు తెలుసు దానికి ఉన్న స్కోప్ ఏంటో. ఆ తర్వాత భయంకరంగా పడిపోయింది, తగ్గిపోయింది, ఇక వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఆ తర్వాత పికప్ అవ్వలేదు. దీని పెర్ఫార్మెన్స్ వీళ్ళే చూపిస్తున్నారండి. ఏంటి పెర్ఫార్మెన్స్ అంటే బెంచ్ మార్క్ సెన్సెక్స్తో కంపేర్ చేస్తుంటే సెన్సెక్స్ లాస్ట్ 3 ఇయర్స్లో 10% వచ్చిందట గ్రోత్. లాస్ట్ 3 ఇయర్స్లో 10% వచ్చింది సెన్సెక్స్. వీళ్ళకి సిపిఎస్సి పెర్ఫార్మెన్స్ ఇంక్లూడింగ్ డివిడెండ్ 5.99%, అంటే సుమారుగా 6%. తర్వాత లాస్ట్ 1 మంత్ పెర్ఫార్మెన్స్ సిపిఎస్సి ఇది డౌను, ఏది బెంచ్ మార్క్ ఇండెక్స్ కంటే కూడా తక్కువ, లాస్ట్ 1 ఇయర్లో కూడా తక్కువ. అంటే బెంచ్ మార్క్ ఇండెక్స్తో పాటు పోటీ పడలేకపోతున్నాయి. గవర్నమెంట్ ఏం చెప్తుందంటే ఇవన్నీ నవరత్నాలు అంటుంది, ది బెస్ట్ పెర్ఫార్మింగ్ కంపెనీస్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అయితే వీటిని కొనేవాళ్ళు లేరు మార్కెట్లో, అందుకనే తగ్గింది. అంటే ఇవేవి లాభాలు రానివా, నష్టాలు వస్తున్నాయంటే లేదు, లాభాలు వస్తున్నాయి. డివిడెండ్ ఇవ్వట్లేదంటే ఎందుకు ఇవ్వట్లో బ్రహ్మాండంగా ఇస్తున్నారు. ఏదైనా తీసుకోండి, కోల్ ఇండియా డివిడెండ్ తక్కువ ఇస్తుందా, ఓఎన్జీసీ తక్కువ ఇస్తుందా, ఆర్ఈసీ తక్కువ, ఏది చెప్పండి. ఎన్టీపీసీ వీళ్ళు డివిడెండ్లు అవి బాగానే ఇస్తున్నారే, లాభాలు గడిస్తున్నారే, మరి ఎందుకని అంటే అంతే, గవర్నమెంట్ కంపెనీ కదా, గవర్నమెంట్ కంపెనీలకి ఆ గ్లామర్ లేదు. ఎందుకు పెద్ద ఇన్వెస్టర్లు వెళ్ళరు అంటే ఎప్పుడు గవర్నమెంట్ ఎలాంటి పాలసీ తెస్తుందో తెలియదు. అంటే గవర్నమెంట్ తన
గవర్నెన్స్కి తనకు అనుకూలంగా ఉండేలా పాలసీ చేస్తుంది. కానీ కంపెనీ గ్రోత్, తర్వాత ఇన్వెస్టర్స్ వెల్త్ పెరగడం కోసం ఏం చేయొచ్చు, అది చేయదు అని అదొక గట్టి నమ్మకం. తర్వాత ఏంటంటే ఏదో మైనారిటీ ఇంట్రెస్ట్ అని ఫాస్ వర్సెస్ హార్ బాటిల్ కేసు అవేవి కంపెనీస్ లాస్లో చిన్నప్పుడు చదువుకునేవాళ్ళు కంపెనీ లాలో. ఈ మైనారిటీస్ ఇంట్రెస్టే కదా. గవర్నమెంట్కి స్టేక్ ఎప్పుడూ ఎక్కువ, ఇందులో మోర్ దాన్ 50% స్టేక్ గవర్నమెంట్దే. ఏ డెసిషన్ అయినా గవర్నమెంట్ ఏదనుకుంటే అదే జరుగుతుంది. మిగతా మైనారిటీ మీరు లేను ఇలాంటి మనలాంటి వాళ్ళందరూ షేర్ హోల్డర్లు ఉంటాము. మనకంటూ ఏమి లేదు అక్కడ. వీ డోంట్ హ్యావ్ ఎ సే. గవర్నమెంట్ వాట్ ఎవర్ గవర్నమెంట్ సేస్, వాట్ ఎవర్ థింగ్స్ డిక్టేట్స్, దట్ విల్ బి డన్. తర్వాత మేనేజ్మెంట్ చెప్పేదే ఉంది, ఎవరన్నా కూర్చోబెడతారో వాళ్ళ ఇష్టం. ఎవ్రీబడీస్ బిజినెస్ ఈజ్ నోబడీస్ బిజినెస్. ఎందుకంటే గవర్నమెంట్ది కదండి. ఏమవుతుంది అంటే, నేను మరి తక్కువ చేసి మాట్లాడుతున్నానేమో గవర్నమెంట్ కంపెనీల గురించి, పెర్ఫార్మెన్స్ గురించి. నా దృష్టిలో ఇంతకన్నా ఎక్కువగా మాట్లాడాల్సిన అవసరం లేదని అనుకుంటున్నాను. కాబట్టి అందుకనే నోబడీ వాంట్స్ టు బై ఇంటూ గవర్నమెంట్ కంపెనీస్. అంటే మీరు అప్పుడప్పుడు చెప్తుంటారు కదా ఇది మంచిది అది మంచిది అంటే, అదే ఏదైనా డివిడెండ్లు అవి వస్తుంటాయి బాగానే ఉంటుందిలేండి, ఎప్పుడన్నా పెరిగితే చూసుకుందాంలేండి అని చెప్పడం కోసం ఏదైనా 1-2 ఇండివిజువల్ కంపెనీస్ గురించి నేను మాట్లాడాను. అవి కొనుక్కోవచ్చు అని చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నాను అంటే సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తూ ఉంటాను. అంటే కనీసం వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ పెద్దగా పోదని, పెద్దగా రాదు కూడా, గ్రోత్ కూడా ఉండదు. అయితే ఎవరికి సూట్ అవుతుంది ఇది అంటే, ప్యాసివ్గా నేనేం పట్టించుకోనండి, ఎట్ ది సేమ్ టైం నా డబ్బులకి ఢోకా ఉండకూడదు. అంటే ఎక్కువ రెడ్లో ఉంటే నేను భరించలేను, చూడలేను. నేను పెన్షనర్ని, నేను రిటైర్డ్ పర్సన్, లేదా నాకు ఫిక్స్డ్ ఇన్కమ్ లాగా ఏదో కొద్దిగా గ్యారంటీగా ఎంతో కొంచెం వస్తే చాలు, మరి ఎక్కువ ఆశ పోను కానీ నా డబ్బులు పోకూడదు అనుకునే వాళ్ళకి సూట్ అవుతుంది ఇది. ఎందుకంటే ఇవన్నీ కూడా ప్రాఫిట్ మేకింగ్, డివిడెండ్ పేయింగ్ కంపెనీసే. ఇక్కడ గ్రోత్ దానిలో పెట్టారంటే ఈ డివిడెండ్ మళ్ళీ రీఇన్వెస్ట్ చేసేస్తారు. అందులోనే రీఇన్వెస్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఎన్ఏవి పైకి వస్తుంది. అన్నీ బాగానే ఉన్నాయి. ఇటువంటి కంపెనీల్లో మరి అట్లా ఇన్వెస్ట్ చేయొచ్చు. మరి అంతేకాదండి, సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాల కోసమైతే ఇది పనికే రాదు. మరి మీరు చేశారు ఏంటంటే, నేను ఎక్స్పెరిమెంట్ సరదా ఎట్లా ఉంటుందో పెర్ఫార్మెన్స్, వీటి మూమెంట్ ఎలా ఉంటుందో స్టడీ చేయడం కోసం చేశాను. నాకు తెలుసు, అర్థమైపోయింది. 29, 28 దాకా వెళ్ళినట్టుంది, మళ్ళీ తగ్గుతున్నది. 25, 26, 27 ఏదో రేంజ్లో నాకు అర్థమైపోయింది. మార్కెట్ కూడా తెలిసిపోతుంది కదండి, తెలుస్తుందిలేండి, తెలిసిపోతుంది. ఏదో రేంజ్లోనే నాకు కనిపించింది 10%, 10%. 10% వచ్చిందంటే గొప్పలే. వాళ్ళు ఎలాగో 5% ఎంతో డిస్కౌంట్ ఇచ్చారు, చాలులే అని తీసేస్తే అడ్రస్ లేకుండా పోయింది. ఆ తర్వాత మంచి పని చేశాను అనుకున్నాను. అంతే దాని చరిత్ర అర్థం చేసుకుంటే. అయితే నాలా కాదు, అంటి పెట్టుకుని ఉంటాం, ఇన్వెస్ట్ చేసి వదిలేస్తామండి. లాంగ్ టర్మ్ ఏం చూడక్కర్లేదంటే, లాంగ్ టర్మ్ నిజంగా నీ కంపెనీలన్నీ మంచివేనండి, లాభాలు గడిస్తున్నాయి, డివిడెండ్లు ఇస్తున్నాయి. షేర్ల ధరలు పెరుగుతాయా ఎంత పెరుగుతాయి అనేది నేను గ్యారంటీ ఇవ్వను, ఎవరు ఇవ్వలేరు. ఆ ఛాన్సెస్ తక్కువ. ఎందుకంటే గవర్నమెంట్ కంపెనీలకి మంచి వాళ్ళు పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు వాళ్ళు ఎక్కువ మక్కువ చూపరు. ఎందుకు గవర్నమెంట్ కంపెనీలు, గవర్నమెంట్ తను ఇష్టం వచ్చినట్టు చేసి పారేస్తుంటుంది. ఆ పాలసీలు, ఆ ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ అప్రోచ్ లేదు గవర్నమెంట్కి, ఉండదు అనేది చరిత్ర చెప్పిన సత్యం. ఓకే అండి. కాబట్టి రిస్క్ తక్కువగా ఉండే ఇన్వెస్ట్మెంట్లో ఇదొకటి. ఎవరైనా కావాలనుకుంటే అట్లా ప్లాన్ చేసుకోవచ్చు. అయితే రెడ్లోకి వెళ్ళదనేం లేదు, రెడ్లోకి వెళుతుంది కదా, రెడ్లోనే ఉంటుంది. ఈ మధ్యకాలంలో అయితే లాస్ట్ 1 year అయితే రెడ్లోనే ఉంది ఇది పాపం, మరీ క్షీణించి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఇందులో ఏది కూడా తీసి పారేసేదేం కాదే. ఎన్బిసిసి చూడండి పాపం ఎంత పడేశారు, సగం చేసేసారు. బిఈఎల్ అంతే, పిఎఫ్సి, ఆర్ఈసీలు కూడా అలాగే చేశారు. ఎందుకులేండి, ఓఎన్జీసీ మాత్రం ఏం పెంచారులేండి. ఇవన్నీ అలాగే పడుకోబెట్టారు, పెరగటం లేదు. కాబట్టి ఒక యాంగిల్లో తీసుకుంటే ఇవన్నీ ఇప్పుడు వీళ్ళు చెప్పిన షేర్లన్నీ కూడా అన్నీ పడుకొని ఉన్నాయి. ఇంతకన్నా ఏం తగ్గుతాయి, తగ్గినా ఎంత తగ్గుతాయి ఇంతకన్నా. కాబట్టి డౌన్వర్డ్ రిస్క్ చాలా తక్కువ ఇట్లాంటి ఈటీఎఫ్లో పెడితే, అది ప్లస్ పాయింట్. తర్వాత
లాంగ్ టర్ము, ఫెయిర్లీ లాంగ్ టర్ము అనుకునే వాళ్ళకి స్టేబుల్గా నార్మల్గా మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉంది. గొప్పగా కాకపోయినా రిటర్న్స్ వస్తాయి. రిస్క్ కొంచెం తక్కువ. ఇంతవరకు బాగానే ఉంది. జీరో అయిపోయే సిచ్యువేషన్ లేదు కదా. ఏదైనా ఇండివిజువల్ కంపెనీ అనుకోండి, ఇండివిజువల్ కంపెనీ అయితే ఎస్ బ్యాంక్ లాంటి దానికే ఏదో అయిపోయింది ఇవాళ. ఇది ఇండివిజువల్ కంపెనీ కాదు కదండి, 10 కంపెనీలు. కాబట్టి ఇట్ వోంట్ గెట్ ఎఫెక్టెడ్. అది కూడా సేఫ్టీయే. బట్ నెగిటివ్ సైడ్ ఆలోచిస్తే ఇది గవర్నమెంట్ ఇవ్వండి. గవర్నమెంట్ని ఎవరు నమ్మారు? తనకు నచ్చిన విధంగా పాలసీస్ కార్వ్ అవుట్ చేస్తుంది తన స్వలాభం కోసం. తర్వాత 5% వీళ్ళు ఇచ్చే డిస్కౌంట్ నేతి బీరకాయలో నెయ్యి లాంటిది. ఇప్పుడు మార్కెట్ ఏమాత్రం ఇప్పుడు ఆల్రెడీ కొంచెం బాగానే పైకి పెట్టి ఉంచారు కదా. ఇప్పుడు ఒక 2% కరెక్షన్ వస్తే, ఇక్కడ నుంచి 2-3% కరెక్షన్ వస్తే ఈ 5% అవి వెళ్ళిపోతుంది, ఎగిరిపోతుంది. వీళ్ళు ఇచ్చే 4.5% కదా, వీళ్ళు ఇచ్చే 4.5% డిస్కౌంట్ ఎగిరిపోతుంది ఉష్కాకి. బట్ అది టెంప్ట్ చేస్తుందా ఈ డిస్కౌంట్? అంటే నార్మల్ రేటే, ఇది కొద్దిగా అట్లా ఉంది. ఇంకా 4.5% కూడా ఇరోడ్ అయిపోదని పోదని ఏం లేదు. ఓపెన్ మార్కెట్లో మళ్ళీ ఇప్పుడు ఏ రేటుగా అంతకు దొరకవచ్చు, ఒక్కోసారి తక్కువ కూడా దొరకవచ్చు. అది డిసడ్వాంటేజ్. నిజానికి ఇంతకుముందు ఇష్యూ చేసిన సిపిఎస్సీలకి అదే గతి. తర్వాత అండి ఫస్ట్ మనం వెల్త్ క్రియేషన్ టిప్స్ ఛానల్ తాలూకు సదస్సును, వీఆర్ ఏ ఫ్యామిలీ. నేను పర్సనల్గా చెప్పాల్సి వస్తే ఓన్లీ పర్సనల్ ఒపీనియన్గా తీసుకోండి. ఇదంతా నేనేం రికమెండేషన్ చేయటం లేదు, డిస్కరేజ్ చేయటం లేదు, ఎంకరేజ్ చేయటం లేదు. ఏమండి, బెంచ్ మార్క్ ఇండెక్స్ సెన్సెక్స్ 10% గ్రోత్ ఇస్తే లాస్ట్ 3 ఇయర్స్లో వీళ్ళది 6% వచ్చిందట ఇంక్లూడింగ్ డివిడెండ్స్. ఈ సెన్సెక్స్ టీఆర్ఐ చూపిస్తున్నారా లేదో డౌట్, చూడాలి, చెక్ చేయాలి. టీఆర్ఐ చూపించాలి, టోటల్ రిటర్న్ ఇండెక్స్ చూపించాలి, అంతేగాని డివిడెండ్లు తీసేసి కాదు. సరే అనుకుందాం. అంటే సెన్సెక్స్ అంతా కూడా పనిచేయనప్పుడు ఎందుకండి ఇది లాస్ట్ 3 ఇయర్స్లో? ఇట్ ఈస్ ఎ క్వశ్చనబుల్ థింగ్. సెకండ్ అండి, మరి దానికి బదులు సెన్సెక్స్లో పెట్టేసుకోవచ్చు ఎందుకు ఇది, లేదా నిఫ్టీ ఎందుకని? చూడండి, వీళ్ళు 10 షేర్లు రిప్రజెంట్ చేస్తున్నారు. సెన్సెక్స్ 30 షేర్స్ని రిప్రజెంట్ చేస్తుంది. నిఫ్టీ అయితే 50 షేర్లు రిప్రజెంట్ చేస్తుంది. ది లార్జర్ ది నంబర్ ది బెటర్ ఇట్ వుడ్ బి. రిస్క్ వైడ్గా డిస్ట్రిబ్యూట్ అవుతున్నదే. తర్వాత బెస్ట్ పెర్ఫార్మింగ్ కంపెనీసే కదండి ఫస్ట్ 30, ఫస్ట్ 50. ఆ బెస్ట్ పెర్ఫార్మింగ్ ఫస్ట్ 50 కంపెనీస్ కంటే, ఫస్ట్ 30 కంపెనీస్ కంటే ఇవి బెటర్ కాదు కదా. ఈటీఎఫ్లో దీనికి పెట్టే బదులు ఏమండి నిఫ్టీ 50 ఈటీఎఫ్లో పెట్టొచ్చుగా, సెన్సెక్స్ ఈటీఎఫ్లో పెట్టొచ్చు కదా 30 షేర్లకి. ఇంకా క్రీమ్ కదా అది 30 అంటే. లేదు కొంచెం అటు ఇటుగా ఏం పర్లేదండి, ఆ మాత్రం డేరింగే అంటే నిఫ్టీ నెక్స్ట్ 50లో ఈటీఎఫ్లో పెట్టొచ్చుగా, అవి 50 షేర్లు రిప్రజెంట్ చేస్తున్నది. ఎందుకంటే వీళ్ళే చెప్తున్నారు కదా, బెంచ్ మార్క్ ఇండెక్స్ కంటే ఇవి దిగువనుంది వీటి పెర్ఫార్మెన్స్. అంటే లాంగ్ టర్మ్కి ఇది సూట్ అవుద్ది, అది సూట్ అవుద్ది కదా. బెస్ట్ ఏది? ఎందులో అయితే ఎక్కువ షేర్లు ఉంటాయో, ఎందులో అయితే గవర్నమెంట్ తాలూకు ఇన్ఫ్లుయెన్స్ తక్కువ ఉంటుందో, వీటికి అంతా గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది ఇదంతా. మరి నిఫ్టీ 50, నిఫ్టీ నెక్స్ట్ 50, తర్వాత సెన్సెక్స్ 30 షేర్స్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉండవు కదండి. కొంచెం వాళ్ళు ఆ కంపెనీస్ కొంచెం ప్రాగ్మాటిక్గా గ్రోత్ కోసం ఆలోచిస్తాయి కదా. అటు బెటరా ఇది బెటర్ అండి? నేనైతే కళ్ళు మూసుకుని డిస్మిస్ చేసి పారేస్తాను. వద్దులే, నేను నిఫ్టీ 50లో పెడతాను, లేదా సెన్సెక్స్ 30 ఈటీఎఫ్లో పెడతాను, లేకపోతే నిఫ్టీ నెక్స్ట్ 50 ఈటీఎఫ్లో పెడతాను. ఆ ఈటీఎఫ్లు ఇవన్నీ ఈ షేర్లు మూమెంటు ఇవన్నీ ఈటీఎఫ్లు ఎందుకు, నేను డైరెక్ట్గా ఇండెక్స్ ఫండ్లో పెడతాను. అసలు గొడవే లేదు. ఇఫ్ లాంగ్ టర్మ్ వెళ్తే తప్ప దీనిలో బెనిఫిట్ రాదే. మరి లాంగ్ టర్మ్కి వెళ్ళవలసి వస్తే ఇదెందుకు? ఎక్కువ షేర్లు, పెద్ద బాస్కెట్ ఉంది కదా నిఫ్టీ 50. ఇంకా నిఫ్టీ 500 ఉంటే అందులో పెడతాను నేనైతే ఇన్వెస్ట్మెంట్. ఇంకా సేఫ్, ఇంకా బాగుంటుంది. అలాంటివి ఇప్పటివరకు ఇష్యూ చేయలేదు కదా, అంత మెచ్యూరిటీ రాలేదు ఇండియన్ స్టాక్ మార్కెట్స్కి. ఇండియన్ ఫైనాన్షియల్ మార్కెట్స్, క్యాపిటల్ మార్కెట్స్కి ఆ మెచ్యూరిటీ అంత ఆ లెవెల్ రాలా. వచ్చినప్పుడు అవి కూడా ఇష్యూ చేశారనుకోండి, అది ఇంకా నేను ప్రిఫర్ చేస్తాను నిఫ్టీ 50 కంటే నిఫ్టీ 500 అయితే.
ఇష్యూ చేస్తే ఐ విల్ బీ హ్యాపీ టు సబ్స్క్రైబ్ టు. సో నేను ఓవరాల్గా నేను కన్ఫ్యూజ్ చేయటం లేదు కదా ఎవరు. నేనైతే ఇన్వెస్ట్ చేయను దీనిలో, ఎందుకంటే గవర్నమెంట్ నేను దీనికంటే బెస్ట్ నాకు నిఫ్టీ 50 లేదా సెన్సెక్స్ 30, అది నా అభిప్రాయం మాత్రమే. బట్ నెవర్ ది లెస్ ఇవన్నీ కూడా కంపెనీలు మంచివే పాపం. పైగా ఇప్పుడు తక్కువలో కూడా ఉన్నాయి, ఇంకా తగ్గవని గ్యారంటీ లేదనుకోండి, బట్ ఉన్నాయి. కాబట్టి నేను మిమ్మల్ని త్రిశంకులో వదిలేశానని దయచేసి భావించకండి. మీకు తోచిన విధంగా చేయండి. రేపు ఒకరోజు ఉంది టైము, చేస్తే బాగుంటుందా చేయకపోతే బాగుంటుందా అని మీరు చూడండి. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి సూట్ అవుతుంది. నా టెంపర్మెంట్కి సూట్ అవ్వలేదని మీకు సూట్ అవుదని ఏం లేదు. ఎందుకంటే ఐ హ్యావ్ మెనీ చాయిసెస్, రకరకాలుగా ఆలోచిస్తుంటాను. ₹1,00,000 ఎక్కడన్నా ఇన్వెస్ట్ చేయాలంటే ₹1,00,000 గురించి నాకున్న ఆపర్చునిటీస్, నాకున్నటువంటి హొరైజాన్ ఎక్కడెక్కడ ఎట్లా అయితే ఇది మ్యాక్సిమం లేదా ఆప్టిమైజ్ అవుతుంది రిటర్ను అనేది ఆలోచిస్తాను. ఎవెన్యూస్ నాకు చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి అట్లా ఏవో ఆలోచిస్తున్నానేమో. చాలామందికి అన్ని ఎవెన్యూస్ అంత లేదేమో, అట్లాంటి వాళ్ళకి సూట్ అవుతుందేమో. కాబట్టి మీరు స్పెషలిస్ట్ అడ్వైస్ తీసుకుని చేస్తారా, సొంతంగా ఆలోచించి చేస్తారా, మీరు చేయండి. నా తరపు నుంచి అయితే దీన్ని కొనమని కానీ లేదా సబ్స్క్రైబ్ చేయొద్దని కానీ నేను రికమెండ్ చేశానని మాత్రం దయచేసి భావించకండి. అయితే ప్రాస్ అండ్ కాన్స్ రెండు రకాలుగా నేను అనలైజ్ చేశాను. నేను అనలైజ్ మాత్రమే చేశాను. బహుశా కొద్దిగా బయాస్డ్ ఏమో, ఇండెక్స్ బెటర్ కదా దీనికన్నా అన్నటువంటి బయాస్ తీసుకుని వచ్చానేమో. బికాజ్ ఐఎమ్ కన్విన్స్డ్ దట్ వే, అంతకుమించి ఇంకేం లేదు. దిస్ ఈజ్ ఓన్లీ మై పర్సనల్ ఒపీనియన్ ఓన్లీ, నాట్ ఎ రికమెండేషన్. యాక్షన్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. డబ్బులు మీవి కాబట్టి మీకు ఎలా బాగుంటుంది అనుకుంటే అలాగా డెసిషన్ తీసుకొని చేయండి. ఆల్ ద బెస్ట్. బాయ్.